ప్రభువైన యేసు నామములో మనకందరికి శుభములు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించాడు. కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ఆయన రాకడ కొరకు పవిత్రమైన కన్యక వలె మనం ఉండుటకు దేవుడు ఎట్టి అవకాశాలను ఇస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు మనము రక్షింపబడిన వారము, పిలువబడినటువంటి వారము. ఇటు మాటలు, ఇటు పాటలు, ప్రార్థనల ద్వారా, సహవాసము ద్వారా మనము ఆయన పోలికలోనికి మార్చబడాలని దేవుడు ఎన్ని అవకాశాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వాక్యం. యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మెరుగుదుమని వానితో చెప్పగా. ఇక్కడ పరిసయ్యులు యేసు ప్రభువుని మెస్సయాగా గుర్తించనటువంటి వారు, యేసు ప్రభుని దేవుని కుమారునిగా గుర్తించనటువంటి వారు, యేసుక్రీస్తు యొక్క కార్యాలను తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక వ్యక్తిని చూసి నువ్వు దేవునిని మహిమపరచుము అని అంటున్నారు. మంచి మాట నేను చెప్పారు కదా అనపడతారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, మరి ఇక్కడ ఆ మాట వారు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ గుడ్డివాడు, బాగుపడినటువంటి ఈ గుడ్డివాడు నిన్నెవరు బాగు చేశారు అంటే, యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడు అని చెప్పుతారు. అంటే అది చెప్పుటయే మహిమపరచుట. హల్లెలూయా. అది ఆ మాట చెప్పుటయే మహిమపరచుట. నిన్నెవరు బాగు చేశారంటే యేసయ్య బాగు చేశాడు. అంటే నువ్వెందుకు ఆయనను మహిమపరుస్తున్నావు? దేవుని మాత్రమే మహిమపరచుము. ఇక్కడ 2 పాఠాలను మనం నేర్చుకోవచ్చు. మొదటి పాఠం ఏమిటంటే, దేవుణ్ణి నేను ఎట్లా మహిమపరచాలి? ఎట్లా మహిమపరచాలి? దేవుడు నీకు ఏమి చేశాడో ఇతరులకు నీ అనుభవము చెప్పుట, నీ సాక్ష్యము చెప్పుట ఈజ్ ఈక్వల్ టు మహిమపరచుట. రెండవ పాఠం ఏంటంటే, ఇది సిద్ధాంతపరమైనటువంటి పాఠము. మీరు దేవునిని మాత్రమే మహిమపరచండి, ఇంకా ఎవరిని కూడా భూమి మీద ఎవరిని కూడా మహిమపరచకూడదు. మహిమపరిస్తే మిమ్మల్ని మా సమాజ మందిరం నుంచి వెళ్ళగొట్టుతాము. అద్భుతాలు జరిగాయి అంటే అది దేవుని ద్వారా మాత్రమే జరుగుతుందని నమ్మేటటువంటి వారు పరిసయ్యులు. అది కరెక్టే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇంకా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, నేను పిలిచి అధికారం ఇచ్చి అభిషేకించి పంపించినటువంటి వారి ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఈ మొదటి పాఠములో యేసుక్రీస్తు నాలో, నా కుటుంబంలో, నా భర్తలో, నా భార్య, నా పిల్లల జీవితాల్లో చేసినటువంటి మేలులను చెప్పుట. మామూలుగా చెప్పుట వేరే, ఇక్కడ ఈ సందర్భములో ఒక వ్యక్తి చెప్పినటువంటి సందర్భము వేరే. ఆయన చెప్పినటువంటి సందర్భంలో మనం గమనిస్తే చూడండి, 22వ వచనంలో, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉండిరి.
కనుక ఇక్కడ పరిసయ్యులు ఒక తీర్మానము తీశారు. ఎవరైనాను ఈయన క్రీస్తు అని చెప్పిన ఎడల వానిని సమాజ మందిరం నుంచి వెళ్ళగొడతారంట. చూడండి. అయితే యేసుక్రీస్తుని వారు ఎందుకు గుర్తించడం లేదు అంటే 16వ వచనంలో, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనరి, మరికొందరు పాపి అని, పాపి అయిన మనుషుడు ఈలాంటి సూచక క్రియ ఎలాగూ చేయగలడనేది ఇట్లు వారిలో భేదము పుట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తుని చూచి ఈయన పాపి. కారణం ఏం తెలుసండి? విశ్రాంతి దినమును ఆచరించినటువంటి వారందరూ కూడా వాళ్ళ దృష్టిలో పాపులే. అయితే ఈరోజు మొదటి పాఠము, నేను యేసుక్రీస్తుని ఏ విధముగా మహిమపరచాలి, ఘనపరచాలి, హెచ్చించాలి అంటే నా జీవితంలో జరిగినటువంటి సందర్భము ఇతరులకు చెప్పుట ద్వారా. అయితే ఈ చెప్పడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడైతే మనకు ఉన్నాయి, కానీ చాలా తక్కువ. మనం జీవించినటువంటి ప్రాంతంలో, ఈ తరములో నీ సాక్ష్యాన్ని నిన్ను అడిగిన వారికి, ఇక్కడ వాళ్ళు అడిగారు, నిన్ను అడిగిన వారికి నువ్వు ప్రేమతో, సాత్వికంతో చెప్పుట. అట్టు చెప్పుట ద్వారా దేవునికి మహిమ. ఈడ ఒక సమాజ మందిరంలో నుంచే రేపటి నుంచి మీరు గుడికి రాకూడదు ఈ మాట చెప్తే, రాకున్నా పర్వాలేదు, యేసుక్రీస్తులు మాత్రము ఒప్పుకొనకపోవడం అనేటువంటిది జరగదు. ఆయనయే నన్ను స్వస్థపరిచాడు. మీరు ఎన్నిసార్లు అడిగినా ఆయనయే నాకు ఈ కార్యము చేశాడు. 25వ వచనంలో, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నాను నేను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరచినని మరలా వారిని అడగగా, వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతే మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు? మీరు నాయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యులవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చనో ఎరుగుమని చెప్పి వానిని దూషించి, నువ్వు పాపి, వాడు పాపి అంటే యేసయ్యను పట్టుకొని నిన్ను వెళ్ళగొడతాం, నిన్ను దూషిస్తాం. ఈ సందర్భంలో ఎంత సవాలు, ఎంత ఆటంకము. ఇంత పరిస్థితులలో ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన కార్యమును ఇతరులకు చెప్పుట, సాక్ష్యముగా చెప్పుట. ఇక్కడ నాకు ఒక పాఠం గుర్తుకొస్తుంది. ఏంటంటే, మీ జీవితంలో జరిగినటువంటి సందర్భాలు, కార్యాలను మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసుకోండి. మా కుటుంబంలో ఒక అలవాటు, మేము ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో మీరు చెప్పాలి. ఒక్కొక్కరు చెప్పాలి. ఈ రోజు కానీ, నిన్న కానీ, ఈ వారంలో దేవుడు నీకు ఏం చేశాడు, ఏం సహాయం చేశాడు. అట్లా మేము ఒకరి తర్వాత ఒకరము సాక్ష్యము చెప్పుకొనటం. ఒకవేళ అది లేకపోతే మీరు కూడా అది ప్రారంభించవచ్చు. కుటుంబ ప్రార్థనలో లేకపోతే ఏ కార్యక్రమంలోనైనా సాక్ష్యము అన్నటువంటిది చెప్పుట ద్వారా దేవునికి మహిమ. సాక్ష్యము అన్నటువంటిది మనము చెప్పాలి. ఆ విధంగా మనము మన ఆ కూడికలలో ఆ విధంగా చేయుట ద్వారా దేవునికి మహిమ. ఇంకొక పాఠాన్ని మనం నేర్చుకున్నాము. 11వ అధ్యాయము 40వ వచనము. యోహాను సువార్తనే 11వ అధ్యాయము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని
నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. దేవుని మహిమ చూతువు అంటే దేవుని కార్యమును చూస్తావు. అంటే దేవుని అద్భుతాలు మనం చూడగలము. దేవుని మహిమను మనం చూడగలము అంటే దేవుని కార్యములను మనము చూడగలము. ఎట్లా? నమ్మిన ఎడల. ఇది మామూలు నమ్మికనా ఈ సందర్భంలో? చనిపోయినటువంటి వ్యక్తిని 4 రోజుల తర్వాత లేపడం. అసలు ఇది అప్పుడప్పుడు రోగం చివరి క్షణాల్లో ఉందంటే ఇక ఈ క్షణంలోనైనా యేసుక్రీస్తు బాగు చేస్తాడేమో అని నమ్మిక పెట్టుకోవడానికి కొంతమందికి అంత విశ్వాసం ఉంటుంది. చనిపోయినటువంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు లేపుతాడన్నటువంటి గొప్ప విశ్వాసము ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడతాడు. చనిపోయిన తర్వాత కూడా దేవునికి మహిమ. ఈ ఈ సందర్భంలో ఒక వాక్యం నాకు గుర్తుకొస్తుంది. 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరి వచనాలలో వాళ్ళ విశ్వాసం చూడండి. 35వ వచనంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనము. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. వీళ్ళ విశ్వాసం చూడండి. భర్త చనిపోయిన తర్వాత పునరుద్ధానము వలన ఆ భర్తలను మరలా పొందుకున్నారంట. నా భర్త నా దేవుని దగ్గరనే ఉన్నాడు అనే గట్టి విశ్వాసం. నా భర్త యేసుక్రీస్తు వచ్చినప్పుడు లేపబడతాడు, గట్టి విశ్వాసం. వాళ్ళ భర్త అంటే ఏదైతే కోల్పోయారో అది మరలా విశ్వాసం ద్వారా మేము పొందుకుంటాము. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును కోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. నీవు విశ్వాసం ఉంచిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇక మరలా మనకు కావలసినటువంటి ఆయుధం ఏంటంటే విశ్వాసమునకు కర్త. ఇదే 12వ అధ్యాయంలో చూడండి 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఈజ్ ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మనలో ఇంత గొప్ప విశ్వాసం రావాలంటే చనిపోయినటువంటి వారిని కూడా లేపుతాడన్న విశ్వాసం. ఇదే 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాసంలో దేవుని యందు విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అంటే ఆయన యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఆయన దయచేయువాడనియు నమ్మవలెను గదా. మృతులను సహితము సజీవులుగా లేపువాడు నా దేవుడు అని ఇస్సాకును బలిగా అర్పించి ఉపమాన రీతిగా మరలా పునరుద్ధానం ద్వారా పొందెను, తిరిగి లేపబడెను. దేవుణ్ణి మహిమ ఎట్లా పరచాలి? విశ్వాసము ద్వారా. మొట్టమొదటి పాఠం, దేవునిని ఎట్లా మహిమపరచాలి? సాక్ష్యము ద్వారా. దేవుని ఎట్లా మహిమపరచాలి? విశ్వాసము ద్వారా. విశ్వాసం ఉంచితే దేవుని కార్యాలు జరుగుతాయి. నా జీవితంలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని కార్యాలు దేవుని నేను చూడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, సమస్యలు ఉన్నాయి కానీ నాకు అవి ఏం కనపడడం లేదు.
అవమానం అక్కడక్కడ, శ్రమలు అసలు నాకు ఒక్కొక్కసారి ప్రశ్న వస్తుంది, ప్రభా నాకేంటి ఏం శ్రమలు లేవా అని పడతా. దేవుని కార్యాలు నేను చూడగలుగుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ, విశ్వాసము ద్వారా దేవునికి మహిమ. అందుకని యేసుక్రీస్తు శిష్యులను వారి యొక్క అల్ప విశ్వాసమును బట్టి గద్దించను, వారి యొక్క అవిశ్వాసమును బట్టి గద్దించను. ఏంటి విశ్వాసము? విశ్వాసంలో 11వ అధ్యాయంలో ఏమి కనపడడం లేదు ప్రభు, అసలు ఏమి దారి లేదు, అసలు సొల్యూషనే లేదు దీనికి అన్న సమయంలో కూడా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నా దగ్గర ఎవరు లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను. నిజంగానే మనకు చుట్టూ ఎవరుండరు, నాకు ఎక్కువ బంధువులు లేరు, స్నేహితులు లేరు. అయితే అదృశ్యుడైనటువంటి దేవుడు నాతో ఉన్నాడు అన్నది నీ విశ్వాసం అయితే దేవుడు మహిమపరచబడతాడు. చూడండి, మన యొక్క దీన స్థితిని ఇతరులకు చెప్పుట ద్వారా అవమానపరచబడతాడు దేవుడు. నాకెవ్వరు లేరు సార్, నేను అనాథం సార్, నాకు బంధువులు లేరు, భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, ఉన్నా కానీ వాళ్ళు వేస్ట్, వాళ్ళు అసలు నన్ను పట్టించుకోరు, ఎంత దీనస్థితిలో నేను ఉన్నాను అని భావించేవారు దేవునికి మహిమ చెల్లించుటలేదు. అదృశ్యుడైనటువంటి యేసుక్రీస్తు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు, అపవాదిని జయించినటువంటి యేసుక్రీస్తు నాతో ఉన్నాడు అట్లా నమ్ముట ద్వారా దేవునికి మహిమ. అట్లా నమ్ముట ద్వారా దేవునికి మహిమ. 7వ వచనంలో 11:7 హెబ్రీ పత్రిక, విశ్వాసమును బట్టి నోవాహు 10 వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసినందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి. అది వరకు చూడని, ఏం చూడలేదు? వర్షం చూడలేదు, వర్షం చూడలేదు, కానీ నమ్మాడు. దేవుని చేత హెచ్చరింపబడి, ఏమో ఆయనకు డౌట్ వచ్చిందేమో, అయ్యా నోవాహు నువ్వు ఓడ నిర్మించాలంటే ఎందుకు ప్రభు అంటే ఇట్లా వర్షం వస్తుంది, మునిగిపోతుంది అంతా అంటే మౌనంగా ఉండి ఆలోచిస్తున్నాడు. హెచ్చరించాడు, వస్తుంది. అవునా ప్రభా, ఇంకా నమ్మాడు. ఇప్పుడు మనకు హెచ్చరిక ఏంటి తెలుసా అండి? మనకు హెచ్చరిక కనపడనటువంటిది, అది వరకు చూడని సంగతులు మనము ఉన్నాము. పునరుద్ధానం మనం ఏమైనా చూసినామా? ఇప్పుడు యేసుక్రీస్తునందు చనిపోయినటువంటి వారు ఏమయ్యారు మనం చూసినామా? కనపడుతుందా మనకేమన్నా? అది వరకు చూడని వాటిని నమ్మిన తర్వాత ఏం చేశాడు? విధేయత చూపించాడు. అయితే నేనేం చేయాలి ప్రభు అంటే, ఒక ఓడ నిర్మించుకోవాలి, నీ కుటుంబము కొరకు రక్షణ ఓడ. నీ భర్త రక్షణ, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రుల రక్షణ నిమిత్తమై ఒక ఓడ నిర్మించుకోవాలి. వాళ్ళ రక్షణ కొరకై ఒక కాపుదలను కొరకు మనము ప్రార్థన ద్వారా కంచె వేయాలి. ఇదిగో విపత్తు రాబోతుంది, వారు కొట్టుకొని పోకుండాన్నట్లు, వారు పాతాళంలో వేయబడక ఉండునట్లు
ఇది జరగబోతుంది, వర్షం రాబోతుంది, యేసుక్రీస్తు రాకడలో పునరుద్ధానులు అవుతారు. రెండవసారి వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అందరూ పునరుద్ధానులు అవుతారు. వాళ్ళు తీర్పు సింహాసనం ఎదుట నిలబడతారు. ఇది నమ్ముట, విశ్వాసము ద్వారా నమ్ముట. మనకు ముందు చాలా మంది చనిపోయారు కదా, చనిపోతే మనం ఏం పర్లేదు, వాళ్ళు పునరుద్ధానంలో ఉన్నారు అన్నది మన విశ్వాసమా? మన విశ్వాసం అయితే దేవునికి మహిమ. ఇక్కడ స్త్రీలు ఉన్నారు కదా, అమ్మ నీ భర్త చనిపోయాడు, ఎట్లున్నారు? ఏం పర్వాలేదు, నాకు తెలుసు పునరుద్ధానంలో నా భర్త ఉన్నాడు. పునరుద్ధానం ద్వారా తమ భర్తలను మరలా పొందిరి. చూడండి, ఈరోజు 2 పాఠాలను మనం నేర్చుకున్నాం. సాక్ష్యము చెప్పుట ద్వారా, అనుకూల సమయంలోనే సాక్ష్యం చెప్పడానికి వెనకాడితే ఆ గ్రుడ్డివాడు ఏ సందర్భంలో సాక్ష్యం చెప్పవలసి వచ్చింది చెప్పండి? చాలా కఠినమైనటువంటి సందర్భంలో సాక్ష్యం చెప్పవలసి వచ్చింది. గొంతు మీద కత్తి పెట్టి నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తే చంపేస్తావు. లేదు లేదు సార్, నేను ఇప్పటి నుంచి యేసుక్రీస్తు నాకెవరో తెలియదు అంటే వదిలేస్తా. ఆ సందర్భాలు మనకేమైనా ఉన్నాయా? లేవు కదా. మరెందుకు సాక్ష్యం మనము ఒకరినొకరం చెప్పుకొని బలపరుచుకోవడానికి వెనకాడుతున్నాము? అన్నీ ఉంటాయి కానీ సాక్ష్యం ఎందుకు ఉండదు? అంటే దీని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి ఇది వద్దు అందమా? అది వద్దులేని సరే, దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఇంకొక మాట, నా సలహా, నా గమనిక, కొంతమంది సాక్ష్యం చెప్తే వాళ్ళ మహిమ ఎక్కువ ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సాక్ష్యం చెప్పేవారు ఆ సాక్ష్యంలో దేన్ని హైలైట్ చేస్తారంటే, చివర్లో యేసుక్రీస్తు మహిమ నన్ను స్వస్థపరిచాడు, కార్యం చేశాడు అని చెప్తారేమో కానీ ఈ స్టోరీ మొత్తంలో నేనే హైలైట్ చేయబడతాను. లేకపోతే ఇంకొక వ్యక్తిని పెట్టేస్తాం. అలా ఆయన చేశాడు, చాలా కష్టపడ్డాడు, చాలా చేయడం ద్వారా నేను ఈరోజు బతికున్నా అంటారు. ఎవరు మహిమపరచబడినట్టు ఇక్కడ? సాక్ష్యములో ఇదిగో పలానా ఆయన నన్ను స్వస్థపరిచాడు, అది హైలైట్ కావాలి. ఆయన పేరు మీద మనము హెచ్చించబడము, మన గురించి ఎక్కువ చెప్పుకోవడము. నేను మోకాల్లో ప్రార్థన చేశాను, వారం రోజులు మోకాల్లో ప్రార్థన చేయుట ద్వారా నేను స్వస్థపరచబడ్డాను, అది చిన్నది. అది దేవుని కృప ద్వారా నేను ప్రార్థన చేశాను, కానీ ఆయన కనికరించి, ఆయన కృప చూపించి ఆయనయే స్వస్థపరిచాడు. కనుక సాక్ష్యము చెప్పుట ద్వారా దేవునికి మహిమ. నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల దేవుని మహిమ చూచెదవు. అంటే దేవుని కార్యాలు చూస్తావు. దేవుని కార్యాలే దేవుని మహిమ. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2 మాటలను మన జీవితంలో ఫలింపచేయునుగాక. జీవం గల దేవ, వాక్యమైన దేవ, సజీవుడా, ఈ మాటలను ప్రభా మా జీవితంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.